ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి వెరైటీగా దొండకాయ వెల్లుల్లి కారం చేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ దొండకాయల్ని నేను కట్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మగ్గనివ్వండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనిచ్చి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. వెల్లుల్లిపాయ కారం కోసం వేరే ప్యాన్లో మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వేయించుకొని చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, పౌడర్ అలా ఆ కన్సిస్టెన్సీలో పట్టుకోండి, సరిపోతుంది. తర్వాత దొండకాయలు మొత్తం మగ్గే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండి మగ్గిన తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఆ మగ్గిన దొండకాయల్లో వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ కలుపుకొని తీసేసుకోవడం. అంతే, దొండకాయ వెల్లుల్లి కారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి.